రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాని హీరోగా కృష్ణగాడి వీరప్రేమ కథ అనే సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. February 12th రిలీజ్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. ఎందుకు అంటే అందరూ చాలామంది కొత్త టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అంటే చాలా ప్యాషనేట్గా వర్క్ చేశారు. అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మా డిఓపి యువరాజ్ కానీ, మ్యూజిక్ విశాల్ శేఖర్, దెన్ మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్ట, తర్వాత హను ఓకే సెకండ్ ఫిలిం, జై డైలాగ్స్ ఎడిషనల్ డైలాగ్స్ అన్నమాట జై, తర్వాత లిరిసిస్ట్ కేకే. అంటే చాలా వైబ్రెంట్ టీమ్ అనమాట. అంటారు కానీ కొత్త వాళ్ళతో ఎందుకు తీరని. సో ఈసారి ఫస్ట్ టైం యంగ్ టీమ్తో తీసాము. అండ్ ఏ ఎంకరేజ్మెంట్ అయితే ఎలా ఎంకరేజ్ చేద్దామని మీరు చూస్తున్నారో ప్రెస్ వాళ్ళు అందరూ ఈ టీంని ఎంకరేజ్ చేయాలని. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండి. డే అండ్ నైట్ వర్క్ చేసి February 12th ఇట్ విల్ బి ఏ విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్. థ్యాంక్స్. నా పేరు యువరాజ్ అండి. కృష్ణగాడి వీరప్రేమ కథ సినిమాటోగ్రాఫర్. ఫస్ట్ ఇలాంటి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రాము గారు, గోపి గారు, అనిల్ గారు అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనురాగోపిడి మై డైరెక్టర్, he gave me a very good support and he made a fantastic screenplay in this film. And music Vishal, he did a fantastic visual treat. RR కూడా చాలా బాగా చేశారండి. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అండ్ జై రైటర్. అండ్ ఈ సినిమాలో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషలీ అసిస్టెంట్ డైరెక్టర్స్ రమేష్, అరుణ్, సతీష్, అఖిల్, రాజు అండ్ మై సపోర్టింగ్ టీమ్, మై అసిస్టెంట్స్ సందల్, శివ అందరికీ చాలా థ్యాంక్స్. మై లైక్ మైన్ క్రూస్ వాళ్ళు లేకపోతే నాకు చాలా కష్టం. Music for Krishnagadi Veeraprema Gatha. I would like to extend my thanks to Hanu sir, 14 Reels Production, and great work by UV. Special thanks to art director sir and Jai. The songs have, I'm sure you would have heard the songs. RR has come out pretty good, and the whole movie in itself is looking high on emotions, and it has got its own magic moments here and there. So it is a tight and very racy movie as of now, and it's looking good, and we are very confident about it. నా పేరు అవినాష్. ఫస్ట్ టైం ఈ సినిమాకి డెబ్యూట్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇండస్ట్రీ నాకు కొత్త అయినా నాకు వచ్చిన టీమ్ సపోర్ట్ మాత్రం చాలా ఇమెన్స్గా వచ్చింది. నా టీమే కాదు, ఆ డిపార్ట్మెంట్ అనే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్స్ టీం కూడా ఒక టీం లాగే వర్క్ చేసాం. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉన్నా కూడా మేమంతా ఒకే టీం లాగా వర్క్ చేసి నా డిపార్ట్మెంట్ కాదు, ఈ డిపార్ట్మెంట్ కాదు అనేది లేకుండా 100% ప్రతి ఒక్కడు నాది అనే సినిమా కాన్సెప్ట్తోనే వర్క్ చేశారు. దానికి నేను చాలా ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. ఇది దగ్గర ఒక 1.5 year నుంచి జరుగుతున్న ఒక ప్రాసెస్ యాక్చువల్గా ఇన్ రైటింగ్ స్టేజెస్ నుంచి. ఆ స్టేజ్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ కథ గురించి ఓకే. ఫస్ట్ సినిమా యాక్చువల్లీ ఇప్పుడు రిలీజింగ్ స్టేజ్లో ఉందండి. జస్ట్ ఇన్ 12th వీఆర్ గోనా రిలీజ్ ద ఫిల్మ్. ఫస్ట్ పేపర్ నుంచి ఇక్కడ దాకా రావడానికి మధ్యలో ఆల్ స్టేజెస్లో ఒకళ్ళు అంటే ఇప్పుడు కనపడుతున్న వినపడుతున్న పేర్లతో పాటు వినపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్ స్టేజెస్ నుంచి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇది కథ కాదు, గాథ ఎందుకైందంటే దెర్స్ టూ మెనీ ఎమోషన్స్ విచ్ ఈజ్ రివాల్వింగ్ ఈచ్ అరౌండ్. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కొన్ని సంఘటనలు, కొన్ని మూమెంట్స్, వీటి మధ్యలో పుట్టిన ఒక కథ ఇది. దీంట్లో కృష్ణ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ నాని ఈజ్ ద మెయిన్ లీడ్ యాజ్ కృష్ణ, అందరికీ తెలిసిందే. ఎలా చేశాడంటే నాని, నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. అంటే నేను కృష్ణని ఎలా అయితే చూసానో రాసినప్పుడు దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు యాక్చువల్గా. ఐ వాజ్ స్టన్.
ఇప్పటికీ నాకు చాలా స్టన్నింగ్గా ఉంటుంది ఆ మూమెంట్స్ నానితో వర్క్ చేయటం. సో ఇన్ యాక్టర్ బ్రహ్మాజీ గారు, సంపత్ గారు అండ్ మెహరీన్, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా సరే. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ వస్తే యువరాజ్, దగ్గర 1 year నుంచి జర్నీ చేస్తున్నాం ఇద్దరం ఇదే కథ తోటి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కంప్లీట్గా పేపర్ మీద డిజైన్ అయింది, అలా స్క్రీన్ మీదకి వచ్చింది. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు యువరాజ్. మామూలుగా చేయలేదు, మామూలుగా కష్టపడలేదు, ఇన్ ఈజ్ ఓన్ వే. చాలా కొత్తగా ట్రీట్ చేశాడు ఎవ్రీ విజువల్. డెఫినెట్గా చాలా బాగుంటుంది తను, యాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్. విశాల్ తనకు ఒక 3 years ఉంది. 3 years నుంచి నాకు పరిచయం, బాగా మంచి ఫ్రెండ్. నేను 3 years నుంచి నేనేం సినిమా చేయలేదు, ఎప్పుడు అనుకునేవాడిని తినతో చేయాలని. బట్ లాస్ట్ ఇయర్ మొదలైంది సినిమా, అప్పుడు వచ్చాడు. ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఫెలో. ఇది జస్ట్ నిజంగా ఒక టీజర్ విశాల్కి ఈ ఫిల్మ్. ఫ్యూచర్లో తను ఏం చేయబోతున్నాడు అనేది ఐ కెన్ ఇమాజిన్, బికాజ్ ఐ వర్క్ విత్ హిమ్. డెఫినెట్గా వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడనేది నా ఫుల్ కాన్ఫిడెన్స్. నాకు తెలిసినంత నాలెడ్జ్లో చాలా బాగా చేశాడు. నేను ఇంకా ఆర్ఆర్ జస్ట్ ఇప్పుడు దాని గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విశాల్ తన లాంగ్వేజ్ కాకపోయినా సరే తెలుగులో ఇంత బాగా చేస్తాడు అని. కొన్ని సీన్స్ నాకు కొంచెం డౌట్ ఉండింది, బట్ స్టన్ చేస్తాడు యాక్చువల్గా విశాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ విశాల్. అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్. ఈ సినిమాకి ఫస్ట్ ఫిల్మ్ అనుకోవడానికి. ఫస్ట్ మా ఇద్దరు అగ్రిమెంట్ కూడా అదే. అగ్రిమెంట్ అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ ఆల్, హార్డ్ వర్క్. అంటే ఇంత కష్టపడి నేను ఎక్కడ చూడలేదు అసలు. అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, తన పని అని పక్కన పని అని ఇలాంటి ఏం ఉండవు, ఏ పనైనా చేసేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అవినాష్, ఇట్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరు ఎవరు ఫస్ట్ సినిమా చేశాడని ఎవరు అనుకోరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా డీల్ చేశాడు హోల్ ఫిలిం. థ్యాంక్స్. అండ్ హరీష్ గారు, ఆర్ లైన్ ప్రొడ్యూసర్. మేము షూట్ చేసిన లొకేషన్ ఎందుకు ఇన్న స్పెషల్ మెన్షన్ హరీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే పర్టికులర్లీ ఫర్ దిస్ ఫిల్మ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా వెరీ డిఫికల్ట్ లొకేషన్స్ షూట్. అసలు అంటే ఇప్పటిదాకా ఇప్పుడు షూట్ చేయలేదు అంటే బయట లొకేషన్స్లో ప్రాబ్లం ఏంటంటే జనాలు విపరీతంగా ఉంటారు, అదొకటే కాదు, దిస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ టు షూట్ దిస్ ఫిల్మ్. ఇవన్నీ పేర్లు మాట్లాడుకోవడానికి పేర్ల రూపంలో ఉన్నవి. చాలామంది వర్క్ చేశారు, లైట్ మెన్స్ కావచ్చు, ప్రొడక్షన్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళందరి గురించి ఇప్పుడు పేరు మాట్లాడడం కొంచెం కష్టమేమో. థ్యాంక్స్ అండి. బట్ ఫిల్మ్ కేమ్ అవుట్ వెరీ వెల్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. ఫుల్ అండ్ ఎంటర్టైనర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ కాంట్రాస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ మై ప్రీవియస్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ విజువల్ ట్రీట్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. అసలు ఎలా ఉంటుందంటే కాసేపు మిమ్మల్ని మీరు మర్చిపోయి అలా సినిమా చూస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఫిల్మ్, దట్స్ ఫర్ షూర్. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోనా రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని నమ్ముతున్నాను, నేను గట్టిగా, చాలా గట్టిగా నమ్ముతున్నాను.